హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇది మా ఇల్లు, మేము ఉండే ఇల్లు ప్రస్తుతానికి పూరిల్లు. ఈ ఇల్లుని ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే ఒక 10 డేస్లో ఈ ఇల్లుని పడేసి కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం మేము. రోజు వీడియోస్ పెట్టాలి, కొత్తగా పెట్టాలని నాకు ఉంటుంది, కానీ ఇద్దరు పిల్లలతో టైం అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్. కనీసం ఈ ఇంటికి సంబంధించినవి అన్నా డైలీ అప్డేట్స్ పెట్టాలి అనుకుంటున్నాను. అందుకోసమే దాంట్లో ఫస్ట్గా ఇంట్లో పడేసేది అంతా అసలు ఎలాంటి ఏ ఇంట్లో ఉంటున్నాం అనేది పెట్టి, తర్వాత ఇల్లు పడేసేటప్పుడు తర్వాత బేస్మెంట్ ఇట్లాగా అన్నీ పెట్టొచ్చులే అనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మా చిన్న బాబు, వీడు పెద్దోడు, టైం 1 గంట అయినా కూడా నిద్రపోకుండా ఆడుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా కూడా బయట మిషన్ ఇది అండి, ఇదంతా కూడా బయట ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్. ఇదంతా కూడాను ప్రతి ఒక్క పల్లెటూరులో ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా ఈ కనకాంబరం మొక్కలు మాత్రం ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. మెత్తల్లో ఎండి చేపలు పిల్లోడు పాలు కోసం అని చెప్పేసి ఎండబెట్టుకున్నాను. ఇదంతా కూడా నాకు తెలిసి 2 సెంట్లు 2.5 సెంట్లు అంతే ఉంటుందేమో. దీనికి మళ్ళీ క్రాసింగ్లని అవని ఇవని మొత్తం తీసేసి మరి ఎలాంటి ఇల్లు పడుతుంది ఏంటి అనేది చూడాలి. ఒక 10 డేస్లో మొత్తం పడేస్తారు ఫ్రెండ్స్. ఈ గవర్నమెంట్ నుంచి ఇంటికి సంబంధించి కొన్ని పథకాలు వదిలారు కదా, దానికి మేము అప్లై చేసుకోవడానికి కోసం అని చెప్పి ఆగాము. అది అప్లై చేసుకుంటున్నారు, అన్నీ వదిలారు స్కీమ్స్, ఇంటికి సంబంధించిన స్కీమ్ వదిలారు, అందరూ అప్లై చేసుకుంటున్నారు అన్నప్పుడు ఇల్లు పడేసుకొని చూసుకోవచ్చులే అని చెప్పి ఆగాము. మళ్ళీ బయటికి వెళ్తే పిల్లలతో అద్దెలు కానీ వాటికి వీటి కానీ ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అప్లికేషన్ పెట్టే ముందు పడేయవచ్చులే అన్న ఉద్దేశంతో మేము ఆగాం ఫ్రెండ్స్. మరి ఎంత అమౌంట్ మాకు చేతికి అందుతుందో ఏమో తెలీదు, చూడాలి, అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మా పెద్దిల్లు, మా అత్తయ్య వాళ్ళు ఉండే ఇల్లు మాత్రం అది కూడా ఇట్లాగే స్కీమ్ ద్వారానే మేము కట్టుకున్నాము. అంటే ఎంతో కొంత అమౌంట్ మనకి కొంచెం ఆదా అయినట్టుగా ఉంటుంది కదా గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్. అది 1,00,000 అయినా కూడా మనకి బెనిఫిటే కదా ఫ్రెండ్స్. ఆ 1,00,000 రూపాయలకి మనం ఏదన్నా మనం మంచిగా ఇంటి లోపల డెకరేట్ చేసుకోవడానికి మనం పెట్టుబడిగా పెట్టుకోవచ్చు కదా. ఆ ఉద్దేశంతో మేము ఆగాము కాలనీ డబ్బులు పడడానికి. ఇక మీదట అంటే పిల్లల్ని చూసుకోవటం, మళ్ళీ ఇంటి పని చేసుకోవటం, మరలా నేను కాస్త చదువుకోవటం, ఇట్లాగా ఈ పనులతో నేను సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈసారి ఇంటికి సంబంధించిన వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీడు పెద్దోడు కనీసం నిద్రపోలేదు, పాలు తాగాడు. వీళ్ళిద్దరిని నిద్రపుచ్చి పని అంతా చేసుకొని కాస్త తినే టైంకి మళ్ళా పని టైం అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. మా ఇల్లు ఇలాగా మాకులాగా గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.